హాయ్ స్టూడెంట్స్, మీరు ఎంసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఈ వీడియో అనేది మీకు స్కోర్ బూస్టర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకు ఎంసెట్ ఎగ్జామ్లో బాటనీలోంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, జువాలజీలోంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 80 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. కానీ ఈ 80 క్వశ్చన్స్లో మనకు ఉన్న అన్ని టాపిక్స్లో నుంచి ఈక్వల్గా క్వశ్చన్స్ రావు. కొన్ని హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్లో నుంచి మనకు హాఫ్ ఆఫ్ ద పేపర్ వస్తుంది. ఆ టాపిక్స్ ఫోకస్డ్గా కానీ చదివినట్లయితే మినిమం అమౌంట్ ఆఫ్ టైంలో స్కోర్ని మ్యాక్సిమంగా తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లాస్ట్లో నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ని మీరు ఉపయోగించి ఈ హై వెయిటేజ్ టాపిక్స్ని మీరు చదివినట్లయితే ఈజీగా మీ స్కోర్ తక్కువ టైంలో ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ బాటనీలో చూసుకున్నట్లయితే మనకు 40 క్వశ్చన్స్ బాటనీలోంచి వస్తాయి. ఇందులో మెయిన్ హై ప్రియారిటీ టాపిక్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లాంట్ ఫిజియాలజీ, తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఎకాలజీ, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఇవి చాలా చాలా హై వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్స్. అందులోనూ ఫస్ట్ ప్లాంట్ ఫిజియాలజీలో మీరు ఓవర్ ద ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ప్రతి పేపర్లోనూ మల్టిపుల్ క్వశ్చన్స్ 5 to 6 క్వశ్చన్స్ మీకు మినిమం అనేది కనిపిస్తాయి. అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. అట్ ద సేమ్ టైం వాటిలో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫోటోసిన్సిస్, రెస్పిరేషను, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఇంకా ప్లాంట్ హార్మోన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీటిని మళ్ళీ చదవాలి, మెమరైజ్ చేయాలి. ఎప్పుడైతే మెమరైజ్ చేస్తారో అప్పుడు ఇందులో మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. కానీ కొంతమంది పిల్లలు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏనా బీనా చాయిస్ ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ కొన్ని నేను ఇక్కడ చెప్తాను. C3C4 సైకిల్, క్యామ్ సైకిల్, వాటర్ పొటెన్షియల్ కాన్సెప్ట్స్, వీటిలో ఎక్కువగా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ని ఎక్కువగా రిపీట్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను. అసెషన్ మనకు రిపీటెడ్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, అసెషన్ అండ్ రీజనింగు, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫస్ట్ అసెషన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోలైసిస్ ఇన్ ఫోటోసిన్సిస్. సో ఇక్కడ ఏమడిగాడు, ఆక్సిజన్ అనేది మనకు ఫోటోలైసిస్లో బై ప్రోడక్ట్గా వస్తుంది. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ రీజనింగ్ ఏమి ఇచ్చాడు, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ప్రొవైడ్స్ ఎలక్ట్రాన్ ఫర్ ATP సింథసిస్. మీరు ఆ రియాక్షన్ని చూసినట్లయితే H2Oని మనం స్ప్లిట్ చేసినట్లయితే 2 ప్రోటాన్స్ వస్తాయి, ఎలక్ట్రాన్ వస్తుంది. అక్కడ మనకు స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్ప్లిట్టింగ్ జరుగుతుందో అక్కడ ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా ప్లాంట్ ఫిజియాలజీలో ఇస్తూ ఉంటారు. మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. మనకు సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లో నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే సెల్ ఆర్గనల్స్, మెంబ్రేన్ ట్రాన్స్పోర్టు, మైటాసిస్, మియాసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్రోమోజోమ్స్గా డబుల్ అవుతాయి, ఏ ఫేజ్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ అనమాట. వీటి మీద ఫోకస్ చేయండి. ఇంకా మీరు యూకారియోటిక్ సెల్, వాటి యొక్క స్ట్రక్చరు, దాంట్లో ఎర్రర్స్ ఏం జరుగుతూ ఉంటాయి, సెల్ సైకిల్లో ఉండేటువంటి స్టేజెస్, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్. ఎప్పుడైతే మీరు రిపీటెడ్గా రివిజన్ చేస్తారో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ సెల్ సైకిల్లోంచి క్వశ్చన్ అడిగాము చూడండి, డ్యూరింగ్ అనాఫేజ్ ద క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఈచ్ డాటర్ సెల్ డబుల్స్. ఇది తప్పు. అనాఫేజ్లో ఎప్పుడు కూడా డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది జరగదు. కానీ ఏం జరుగుతుంది, రీజన్ ఇచ్చాడు, సెంట్రోమియర్స్ డివైడ్ అవుతాయి, సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అవుతాయి టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. రీజన్ అనేది కరెక్ట్. అనాఫేజ్లో సెంట్రోమియర్స్ స్ప్లిట్ అవుతాయి, సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ పోల్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రీజనింగ్ అనేది కరెక్ట్, బట్ స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. సో మాలిక్యులర్ బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇందులో మనకు 3 to 4 క్వశ్చన్స్ మల్టిపుల్గా ఇస్తాయి. అంటే దీంట్లో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే DNA రెప్లికేషను, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, జీన్ రెగ్యులేషన్. ఈ టాపిక్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే DNA సింథసిస్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డిస్పర్షన్ మెథడ్, DNA రెప్లికేషన్, సెమీ కన్జర్వేటివ్, డిస్పర్షన్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో జెనెటిక్ కోడ్లో మనకు
ఎంఆర్ఎన్ఏ నుంచి అమైనో యాసిడ్స్ కోడ్ అయ్యేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఆన్సర్ చేయాలన్నమాట. ఇవి చాలా చాలా కన్ఫ్యూజింగ్ కాంపోనెంట్స్, మీరు ఫోకస్ చేయాల్సిన కాంపోనెంట్స్. ఓకే, ఇచ్చాడు జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్ అక్రాస్ ఆల్ ఆర్గానిజమ్స్. ప్రతి ఆర్గానిజమ్స్ జెనెటిక్ కోడ్ అంటే ఇది ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఎంఆర్ఎన్ఏ నుంచి అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి అనమాట. ఇది ప్రతి ఒక్క ఆర్గానిజంలోనూ సేమ్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉండదు, స్లైట్ మైనర్ చేంజెస్ ఉంటాయి అంతేగాని ఆల్మోస్ట్ యూనివర్సల్ అనమాట. సో ఈ అసెషన్ అనేది కరెక్ట్. రీజన్ ఏంటి, ఆల్ ఆర్గానిజం యూజ్ ద సేమ్ కోడాన్స్ ఫర్ ద సేమ్ అమైనో యాసిడ్స్. సో అన్ని ఆర్గానిజమ్స్ కూడా అమైనో యాసిడ్స్ కోడ్ చేసడానికి సేమ్ కోడాన్స్ని ఉపయోగిస్తారు. సో బోత్ అసెషన్ కరెక్ట్, రీజనింగ్ కరెక్ట్ అనమాట. సో ప్లాంట్ ఎకాలజీలోంచి మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషలీ మనము ఎలాంటి టాపిక్స్ని ఫోకస్ చేయాలి అంటే బయోజియోకెమికల్ సైకిల్స్, ఎకోసిస్టమ్ స్ట్రక్చరు, ఎకలాజికల్ సక్సెషన్, ఇలాంటి టాపిక్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జీపీపీ ఎన్పీపీ నుంచి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ టాపిక్స్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోకస్ చేసి చదవాలి. ఓకే, ఎగ్స్ కమ్యూనిటీ రిమైన్స్ అన్చేంజ్డ్ ఓవర్ టైమ్. సో క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి చేంజెస్ లేకుండా అంటే స్పీసీస్లో మినిమల్ చేంజెస్ జరుగుతూ ఉంటే అలాంటి కమ్యూనిటీని మనం ఏమంటాము, క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. ఈ క్లైమాక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ తీసుకున్నట్లయితే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఈ చాప్టర్లోంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎస్పెషల్లీ దీంట్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే పాలినేషన్, ఫర్టిలైజేషన్, సీడ్ ఫార్మేషన్. కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ ఏంటి అంటే సెల్ఫ్ పాలినేషన్ వర్సెస్ క్రాస్ పాలినేషన్ మెకానిజమ్స్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ ఏంటి అంటే ఎండోస్పర్మ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఇస్ ట్రిప్లాయిడ్. రీజన్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ విత్ 2 హ్యాప్లాయిడ్ పోలార్ న్యూక్లియై. సో ఎండోస్పర్మ్ అనేది ట్రిప్లాయిడ్ ఫామ్లో ఫామ్ అవుతుంది, ఇది కరెక్ట్. రీజనింగ్ కూడా కరెక్ట్. సో బోత్ అసెషన్ అండ్ రీజనింగ్ ఆర్ కరెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ ఇన్ బాటనీలో మనం ఈ టాపిక్స్ అనేవి హై వెయిటేజ్ టాపిక్స్. వీటిని ఫోకస్ చేయడం వల్ల తక్కువ టైంలో మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జువాలజీలో హై వెయిటేజ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ అనాటమీ జువాలజీలో మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో నుంచి మనకు 20 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 20 to 20 క్వశ్చన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నేను మీకు 15 to 16 క్వశ్చన్స్ యావరేజ్గా చెప్తున్నాను అనమాట. సో ఈ చాప్టర్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు. చాలా చాలా ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. దీన్ని కానీ థరోగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు జువాలజీలో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ని క్రాక్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దండి. కామన్గా ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే హార్మోనల్ రెగ్యులేషన్లో మనకు ప్రాబ్లం అవుతుంది, తర్వాత పల్మనరీ సిస్టమిక్ సర్క్యులేషన్స్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అసెషన్, the pulmonary artery carries deoxygenated blood. Reason, arteries always carry oxygenated blood. ఇక్కడ పల్మనరీ ఆర్టరీ మాత్రమే మనకి ఎక్సెప్షన్, ఇందులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. జనరల్గా ఆర్టరీస్ అన్నీ కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి. కాబట్టి అసెషన్ మాత్రం కరెక్టు, రీజనింగ్ అనేది తప్పనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే అనిమల్ డైవర్సిటీ. అనిమల్ డైవర్సిటీలోంచి మనకు 4 to 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో బేసిక్గా మనకు క్లాసిఫికేషన్, ఫైలా క్యారెక్టరిస్టిక్, కంపారిటివ్ అనాటమీ, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ ఏంటి అంటే క్లాసిఫికేషన్, ఏ ఆర్గానిజం ఏ క్లాసిఫికేషన్లోకి వస్తుంది, ఆర్గానిజం యొక్క నేమింగ్, ఎగ్జాంపుల్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకు అసెషన్ ఏమిచ్చాడు, ఫ్లాట్వామ్స్ అంటే ప్లాటిహెల్మింథస్ ల్యాక్ ఏ సర్క్యులేటరీ సిస్టమ్. ఏమిచ్చాడు, దే హ్యావ్ హై సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో అలోయింగ్ గ్యాస్ ఎక్స్చేంజ్ త్రూ డిఫ్యూజన్. ప్లాట్ఫామ్స్లో మనకు అసెషన్ కరెక్ట్, రీజనింగ్ కరెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ హ్యూమన్ రీప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దీంట్లో ఫోకస్ చేయాల్సి వచ్చింది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టము, గ్యామెటోజెనెసిస్, మెన్స్ట్రల్ సైకిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. దీంట్లో ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ గురించి ఎక్కువగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ టాపిక్స్ని రిపీటెడ్గా రివిజన్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ అసెషన్ ఏమిచ్చాడు, ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోను సర్జ్ ట్రిగర్స్ ఓవులేషన్
ఓవ్యులేషన్ ఇన్ ఫీమేల్స్, ఇది కరెక్ట్. ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది పెరుగుతుందో అది ఓవ్యులేషన్ని హెల్ప్ చేస్తుంది. రీజనింగ్ ఏమి ఇచ్చాడు, ఎల్హెచ్ మెయింటైన్స్ ద కార్పస్ ల్యూటియం త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, ఇది తప్పనమాట. ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేసేది వచ్చేసి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్. సో అసెషన్ అనేది కరెక్ట్, రీజనింగ్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చూసినట్లయితే, సో ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్లో మనకు 1 to 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దీంట్లో బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చి డార్విన్స్ థియరీ, న్యాచురల్ సెలెక్షను, స్పీసియేషను, హ్యూమన్ ఎవల్యూషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ వచ్చేసి మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డార్విన్స్ థియరీ అండ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఎవల్యూషన్. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీని మీద ఫోకస్ చేయండి. సో అజంప్షన్ వచ్చి ఇండస్ట్రియల్ మెలనిజం ఇన్ మాత్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్. రీజన్ వచ్చేసి బ్లాక్ మాత్స్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ డ్యూ టు జెనెటిక్ మ్యూటేషన్ అనమాట. ఈ క్వశ్చన్లో మనకు అసెషన్ అనేది కరెక్టు, బట్ రీజనింగ్ అనేది రాంగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ. అప్లైడ్ బయాలజీలో మనకు 1 to 2 క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇందులో మనకు ఫోకస్ చేయాల్సింది వచ్చేసి అప్లికేషన్స్, అంటే ఎంఆర్ఐ స్కాన్, ఈసీజీ స్కాన్, ఆ గ్రాఫ్స్ ఉంటాయి కదా, అవి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలం అనమాట. కన్ఫ్యూజింగ్ పార్ట్స్ వచ్చి మాయిట్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వాటిని రిపీటెడ్గా రివైజ్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. అసెషన్ మనకి ఏమి ఇచ్చాడు, జీన్ థెరపీ కెన్ బి యూజ్డ్ టు ట్రీట్ జెనెటిక్ డిజార్డర్స్, ఇది కరెక్ట్ అనమాట. రీజనింగ్ ఏమి ఇచ్చాడు, జీన్ థెరపీ ఇన్వాల్వ్స్ రీప్లేసింగ్ డిఫెక్టివ్ జీన్ విత్ ద నార్మల్ ఫంక్షనల్ జీన్, ఇది కూడా కరెక్ట్. సో బోత్ అసెషన్ కరెక్ట్, రీజనింగ్ కరెక్ట్. సో ఇవి హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. సో బాటనీలో మనకు ప్లాంట్ ఫిజియాలజీ, సెల్ స్ట్రక్చర్ ఫంక్షన్, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఎకాలజీ, రీప్రొడక్షన్. జువాలజీలో తీసుకున్నట్లయితే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, అనిమల్ డైవర్సిటీ, ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ. ఈ టాపిక్స్ని మీరు రిపీటెడ్గా రివిజన్ చేయండి. రివిజన్ అనేది చాలా చాలా ముఖ్యం. మిస్టేక్స్ బుక్ అనేది పెట్టుకోండి. మిస్టేక్స్ బుక్లో మీరు చేసినటువంటి మిస్టేక్స్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఈ టిప్తో మీ స్కోర్ అనేది బాగా పెరుగుతుందనమాట. మనం ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ని చదివిన తర్వాత దాని యొక్క సమ్మరీ నోట్ చేసుకోండి. సమ్మరీ నోట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, కనీసం ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీరు 50 క్వశ్చన్స్ అన్నా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎర్రర్ ఎక్కడ వెళ్తూ ఉంటుందో అనలైజ్ చేయగలరు. అంటే ప్రాక్టీస్ చేసి ఓకే ఇది తప్పుందా అని వదిలేయడం కాదు, ఎందువలన తప్పు అయింది, అంటే మీరు ఒక క్వశ్చన్ తప్పు చేశారు అంటే మీ కాన్సెప్ట్లో క్లారిటీ లేదు అని, ఆ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఒక ½ an hour టైం స్పెండ్ చేసి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా దాన్ని మిస్టేక్ బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. ప్రతిరోజు ఆ మిస్టేక్స్ని రిపీటెడ్గా చదవండి. చదివినట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ని రిపీట్ చేయరు. అందువల్ల మీకు స్కోర్ అనేది హైగా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, అసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, గ్రాఫ్స్, విజువల్ డయాగ్రామ్స్, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు తప్పు చేయరు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయగలరు. సో ఈ టిప్స్ పాటించండి. ఈ టిప్స్ మీరు కానీ పాటించినట్లయితే మీరు హై స్కోర్ని మీరు సెక్యూర్ చేస్తారు. ఓకే, మీకు ఏ టాపిక్ నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ చేయండి. I wish you all the success in your examinations. Thank you.